వెల్కమ్ టు ఎస్పిఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం బెండకాయ మామిడికాయతో పుల్లగా ఎగురు లాంటి కూర మనం తయారు చేసుకుంటున్నాము. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ. అలాగే ఈ బెండకాయ ప్రతి ఒక్కరూ తినడం మనకి ఎంతో ఉపయోగకరం, చాలా మంచిది. ఇది బాగా కాళ్ళలో నొప్పులు ఉన్న వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, జిగురు అరిగిపోయిన వాళ్ళకి ఈ బెండకాయ తినడం వల్ల జిగురు ఉత్పత్తి అయ్యి మోకాళ్ళ నొప్పులు రావని పెద్దలు అంటూ ఉంటారు. దానికోసం ప్రతి ఒక్కరూ వీక్లీ వన్స్ అయినా సరే బెండకాయ కూర చేసుకొని తినండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఇది చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము మార్నింగ్ రైస్ చపాతీకి మధ్యాహ్నం భోజనంలోకి చేసుకున్నాము. ఫ్రెష్ బెండకాయలు ఒక 1/2 kg బెండకాయలు తీసుకోండి. ఇవి ఫ్రెష్గా ఉండాలి. వీటిని ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే వీటిని బాగా వాటర్తో శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వెజిటబుల్ కానీ, ప్రతి మనం తినే ఐటమ్స్ కానీ స్టాక్ ఉండాలని పెస్టిసైడ్స్ని వాడుతున్నారు. అందుకోసం మనం బాగా వాష్ చేసుకొని వండుకొని తినడం మంచిది. అయితే దీనికి ముందుగా బెండకాయలు అనేవి చిన్న ముక్కలుగా చిన్న పీసులుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తొడుములన్నీ కూడా తీసేసి చూడండి, అలా ఫ్రెష్గా కట్ చేసుకొని మనం ఒక ప్రక్కన పెట్టుకుంటాము. ఇదిగా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాము. నెక్స్ట్ ప్రాసెస్లో మనం రెండు ఉల్లిపాయలు బాగు చేసుకొని వీటిని కూడా శుభ్రంగా వాటర్తో కడుక్కోండి. ప్రతి ఐటెంని కూడా కడుక్కొని తినడం మంచిది. ఈవెన్ ఫ్రూట్ అయినా సరే చాలా మంచిది. అలా మంచి అలవాటు అది. జామకాయ అయినా, ఏ పండు అయినా, ఏ కూరగాయ అయినా సరే వాటర్లో కడుక్కోవడం మంచిది. అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలన్నీ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ తర్వాత మనం ఒక 2 లేదా 3 గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక సెంటర్గా మొత్తం 3 పచ్చిమిరపకాయలని అలా చీల్చుకోవాలి. అలా కట్ చేయాలి. అలా కట్ చేసి పక్కన పెట్టుకుంటాము. అయితే మనకి నెక్స్ట్ కరివేపాకు. ఈ కరివేపాకు కాదు, మనకి నెక్స్ట్ మామిడికాయ, మ్యాంగో. ఈ మామిడికాయ, పచ్చి మామిడికాయని ఇది ఏ సీజన్లోనైనా దొరికే మామిడికాయ అండి ఇది. అయితే ఈ మామిడికాయని కూడా శుభ్రంగా పీల్ ఆఫ్ చేయాలి. ఇలా పీల్ ఆఫ్ అంటే మొత్తం తొక్క తీసేయాలి. తొక్క తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీన్ని కూడా చెప్తున్నాను కదండి, ప్రతి ఐటెంని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవడం మంచిది. అలా తొక్క తీసేసిన తర్వాత ఒక్కసారి అలా కడుక్కుంటే మనకే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కట్ చేసుకున్న మ్యాంగోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం కూరలో వేసినప్పుడు ఈ మ్యాంగో మనకు అక్కడక్కడ పుల్లగా తగులుతూ ఉంటే అదొక డిఫరెంట్ టేస్ట్గా అనిపించి మనం మరికొంత ఎక్కువగా తినటానికి ఆస్కారం ఉంటుంది. అలాగని బెండకాయని చాలామంది ఫ్రై చేసుకుంటారు, కానీ మనం ఫ్రై కూడా చేసాము. బెండకాయని ఈ విధంగా కూడా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం ప్రయత్నించాము. చాలా బాగా వచ్చింది. అలాగే చివరిగా కరివేపాకు కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి. అయితే మరి నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాము. స్టవ్ వెలిగించాము. ఈ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా మరి వేడెక్కిన తర్వాత మనకి కావలసినంత ఆయిల్, మరీ ఎక్కువగా వేయకండి, కొద్దిగా తక్కువగా వేయండి. ఆయిల్ కూడా తక్కువగా తినడం మనకే మంచిది. ఇది మేము రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాము, మీరు ఏదైనా వాడచ్చు. అయితే ఈ ఆయిల్లో ముందుగా మనం
జీలకర్రను వేస్తున్నాము. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యేటప్పటికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను కూడా వేసేస్తున్నాము. ఇలాగా రెండింటిని వేసేసిన తర్వాత మనం కరివేపాకును కూడా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయల దగ్గర వేసి ఒక్కసారి మన దగ్గర గరిటెతో కలుపుతున్నామండి, ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యేలాగా. అలా కలిపిన తర్వాత కొద్దిసేపటికి పసుపు, తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా మనం ఇందులో వేసేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తొందరగా వేగుతాయి అని అంటారు. అది నిజమో అబద్ధం నాకు తెలీదు, కానీ విన్నాను నేను కూడా. దానికోసం పసుపు సాల్ట్ వేసాము. చూడండి, అలా పసుపు సాల్ట్ వేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకుని బాగా అలా కలుపుకుంటూ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 70% ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటినీ కూడా ఈ కడాయిలో వేసి అన్నీ కలిసేలాగా, అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలపాలి. కొద్దిగా కేర్ఫుల్గా కలపండి, ముక్కలు కింద పడిపోతాయి. అందుకోసం కొంచెం నెమ్మదిగా కలిపితే ఒక 3 మినిట్స్లో ముక్కలన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే కొద్దిగా మగ్గేసరికి చూడండి, అలా మూత పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల తర్వాత తీస్తే అలా ముక్కలన్నీ కూడా దగ్గరగా అయిపోతాయి. అలా దగ్గరగా అయిపోయిన తర్వాత మన దగ్గర కారం తీసుకొని ఆ కారాన్ని మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, ఎంతవరకు తినగలుగుతారో చెక్ చేసుకొని కారాన్ని వేసుకోండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఓన్లీ కారం ఒకటే వేయాలి. కారం వేసేసాము. ఈ కారాన్ని కూడా మొత్తం బెండకాయ ముక్కలన్నిటికి కూడా పట్టించండి. అలా పట్టించడం వల్ల ముక్కలన్నీ కూడా కారం పట్టి బాగా ఫ్రై అయ్యి టేస్ట్ పెరుగుతుంది. అందుకోసం బెండకాయ ముక్కలు చూడండి అలా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మనం కూడా గ్రీనరీగా ఉన్న కూరగాయలు తినడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటాము అని చాలామంది చెప్తారు. అలాగే ఒక్కసారి మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత తీస్తే ఈ కారంతో కూడా కూరగాయలన్నీ అంటే బెండకాయలన్నీ కూడా ఫ్రై అయ్యింది. అయితే మరొక్కసారి కలుపుకొని దీంట్లో మనం యాడ్ చేయవలసింది వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు కూరగాయలన్నీ కారం అంతా కూడా పట్టిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ మాత్రం వేయండి. ముందు ఒక గ్లాస్ వేసి మన గరిటెకి అంటుకున్న కారాన్ని కూడా దాంట్లో బాగా కలిపి మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలకో 1 నిమిషానికో తర్వాత మరొక గ్లాసు వాటర్ వేసి మొత్తం శుభ్రంగా బెండకాయ ముక్కలన్నీ కూడా అందులో మునిగేలాగా మనం వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న మొత్తం బెండకాయలన్నీ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి, గ్రీనిష్లో. అయితే ఇవన్నీ కలుపుకున్న తర్వాత వీటిని కూడా మగ్గించాలి కాబట్టి మనం మరొక 5 నిమిషాలు మూత పెట్టి అస్సలు తీయద్దు. 5 నిమిషాల తర్వాత తీస్తే వాటర్ సుమారుగా ఇంకిపోయింది. అయితే ఈ మధ్యలోనే మనం ఒకసారి కట్ చేసుకున్న ఆ యొక్క మామిడికాయ ముక్కలను కూడా వేసేసాము. ఆ మామిడికాయ ముక్కలు వేసేటప్పుడు వీడియో కట్ అయింది, అది మీరు ఒకసారి చూసుకోండి. అయితే ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసాము. వేయగానే ఇంకా బాగా కలర్ఫుల్గా వైట్ అండ్ గ్రీన్లో చాలా బాగా వచ్చింది. ఈ కర్రీని మనం చాలామంది ఇష్టంగా తింటారు. అయితే మరొక్కసారి మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు తీయకుండా ఉంటే ఈ మామిడికాయలో ఉన్న పులుపు అంతా కూడా ప్రతి బెండకాయ ముక్కకి దిగి ఆ బెండకాయ ముక్కలు అనేవి చాలా 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 అద్భుతమైన టేస్ట్కి వస్తాయి. ఇంకా మనం పోసిన 2 గ్లాసు వాటర్తో బెండకాయలు ఉడికిపోయినాయి. అలాగే
మన మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా మనం సర్వ్ చేసుకొని తినడమే ఒకటే ఉంది. వీలైతే ఈ టైంలో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఒకవేళ ఏదైనా మీకు తక్కువ అనిపిస్తే ఉప్పైనా కారమైనా ఇంకా మనకి వాటర్ ఉంది కాబట్టి వేసుకోవచ్చు. అందుకని నాకు అన్నీ సరిపోయినాయి. ఒకవేళ మీకు ఏదైనా సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో వేసుకొని మరొక 2-3 నిమిషాలు ఉంచి కూర తీసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి. అయితే చివరిలో మనం ధనియాల పౌడర్ని యాడ్ చేసాం. ఈ ధనియాల పౌడర్ యాడ్ చేయడం వలన మనకి కూరలో కొంచెం గ్రేవీ వచ్చి ఇదొక డిఫరెంట్ టేస్ట్గా కూడా కనిపిస్తుంది. ఈ పులుపును కూడా కొద్దిగా తగ్గిస్తుంది. కానీ ఈ మామిడికాయ ముక్కలు వేయడం వలన మనకి బెండకాయలు అవన్నీ కలిసి అలాగే ఈ ధనియాల పౌడర్ కలిసి ఒక చిక్కటి కూర తయారయ్యి చక్కగా మనకి ఉపయోగపడుతుంది. ఈ చిక్కటి కూర చక్కగా తింటే ఎలాంటి మోకాళ్ళ నొప్పులైనా బాగా తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు తెలియచేయండి. ఒకవేళ తెలియచేయకపోయినా పర్లేదు, కానీ ట్రై చేయండి. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. అలాగే నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి, మనకు ఎంతో ఇష్టమైనటువంటి బెండకాయ మామిడికాయ కర్రీ తయారైపోయింది. దీని చపాతీలో ఇంకా బాగుంటుంది.